తెలంగాణ స్వయం పాలన ఎట్లా ఉన్నది? ఆ నిరంకుశ పాలన నుంచి విముక్తి చేయటం ఒక ప్రధాన కర్తవ్యమే. తమ ఇష్టానుసారంగా వనరుల వినియోగాన్ని చేపట్టేసరికి ఈ ప్రాంత అభివృద్ధి అనేది దెబ్బతింది. 20 లక్షల కోట్ల రూపాయల సంపద క్రియేట్ అయింది కదా, అందులో 6 లక్షల కోట్ల అప్పు. ఇది దాని గురించి పెద్ద ప్రశ్న ఏమిటి అనేది వారు అంటున్నారు. గవర్నమెంట్ పైసలు ఖర్చు అవుతాయి, కాంట్రాక్టర్లకు మేలు జరుగుతుంది, ప్రజలకు దానివల్ల జరగవలసినటువంటి లాభం జరగదు. ప్రత్యేకించి వ్యవసాయాన్ని మొత్తంగా కాంట్రాక్టర్ల చేతుల్లోకి నెట్టే ప్రయత్నం చేయటం. తెలంగాణ రాష్ట్రం కోసం రండి పోరాడదామన్నప్పుడు ఆయన నమ్మకం ఉన్నదా? తెలంగాణ రాష్ట్ర సాధన ఇది మనతో కాకపోవచ్చు అనే ఒక అభిప్రాయం. తెలంగాణ కాకతీయ తోరణం, చార్మినార్ తెలంగాణ ఉద్యమంలో వాడుకున్న ప్రతీకలు, వీటిని ఎందుకు మార్చాల్సి వచ్చింది? ఇప్పుడు 2 చారిత్రక కట్టడాలను ఒక దగ్గర పెట్టిండు, దాని నుంచి కూడా ఒక సందేశం ఇవ్వగలిగే పరిస్థితి లేదు. ఈ గేయం విషయంలో జరుగుతున్న ఒక చర్చ ఉన్నది కదా, ఆ కీరవానికి ఇవ్వడం ఎందుకు, తెలంగాణ లేరా అని. దానికి మీ సమాధానం? ఆయనకు తెలుసు కదా, మాత్రం స్వేచ్ఛ ఆయనకు మనం ఇస్తే ఏం పోతుంది. రేవంత్ రెడ్డి పరిపాలన తీరు ఎట్లా ఎట్లా ఏ వేళ కొనసాగుతున్నది? మీరు దగ్గరికి వెళ్ళి చూస్తున్నారు. ఒక ప్రజాస్వామిక తెలంగాణ నిర్మాణం కోసం ప్రయత్నం అయితే చేస్తున్నారు, కానీ దురదృష్టవశాత్తు అధికారంలోకి వచ్చే నాటికి రాష్ట్రం అప్పుల పాలైంది. సార్ నమస్కారం. నమస్తే సార్, 10 సంవత్సరాల తెలంగాణ స్వయం పాలన ఎట్లా ఉన్నది? అనుకున్న విధంగా సాగిందా? గాడి తప్పింది. వాస్తవానికి గాడి తప్పింది. అందరం కలిసి కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నప్పుడు ఒక ప్రజాస్వామిక తెలంగాణ నిర్మాణం జరుగుతుంది అనుకున్నాం. ఇక్కడి వనరులకు మనకు సంబంధం లేకుండా పోయింది. దుడ్డెకు మూతికి బుట్ట కడతారు పాలు చీకకుండా, తల్లి పాలు తాగకుండా. అదేవిధంగా మనకు మన వనరులకు సంబంధం తెగదెంపులు అయిపోయినాయి. ఆ పరిస్థితుల్లో తెలంగాణ అభివృద్ధి కోసం ఆంధ్ర పాలకుల పెత్తనం నుంచి విముక్తి చెందాలని నిర్ణయించుకొని కొట్లాడి. ఈ కొట్లాట ప్రధాన లక్ష్యం ఏంటంటే, తెలంగాణ అభివృద్ధి చెందితే ఫలితాలు ప్రజలందరికీ దక్కుతాయి, ఆ అభివృద్ధికి అవసరమైన వనరులను కూడా మనం వాడుకోవచ్చు అనేది మనకున్న లక్ష్యం. ఈ లక్ష్యం కోసం పోరాడి తెలంగాణ తెచ్చుకుంటే ఒక కుటుంబం చేతిలో అది బందీ అయిపోయి, ఆ కుటుంబం ఇష్టానుసారంగా వనరులను కొల్లగొట్టింది. తమ స్వార్థ ప్రయోజనాలే తప్ప సమిష్టి ప్రయోజనాలు వాళ్ళకు లేవు. దాని కారణంగా తెలంగాణ అభివృద్ధి అనేది పూర్తిగా ఎక్కడికక్కడ మాది నిలిచిపోయి, ఇవాళ ఆ కుటుంబం యొక్క ఆర్థిక అభివృద్ధి మాత్రమే జరిగింది. అందుకని తెలంగాణ వచ్చిన ఈ 10 ఏళ్ల పాటు మనం ఆ సమస్యలు ఎదుర్కొన్నాం. అందుకని తెలంగాణను ఈ కుటుంబ పాలన నుంచి విముక్తి చేయటం, ఆ నిరంకుశ పాలన నుంచి విముక్తి చేయటం ఒక ప్రధాన కర్తవ్యమైంది. అదృష్టం కొద్దీ దశాబ్ది ఉత్సవాల నాటికి ఆ కుటుంబం యొక్క ఆధిపత్యం నుంచి కూడా తెలంగాణ బయటపడ్డది. ఇవాళ తెలంగాణ ఆ రకంగా మళ్ళీ ముందుకు సాగటానికి అవకాశం దొరికింది. కాబట్టి దశాబ్ది ఉత్సవాలకు ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత సంతరించుకున్నటువంటి సమయంలో మనం దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటాం. కానీ కేసీఆర్ మీరు కలిసే ఉన్నారు, కలిసి పనిచేసింది ఇద్దరు. మరి ఉద్యమ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం ఎట్టెట్లా ఉండాలని అనుకున్నారు? రేఖామాత్రంగా ఒక 2-3 విషయాలు: నీళ్లు, నిధులు, నియామకాలు. ఈ విషయంలో ఎట్లా ఉండాలని మీరు అప్పట్లో అనుకున్నారు? మేము అనుకున్నది ఏంటంటే, నీళ్లు, నిధులు, నియామకాలు అనేవి తెలంగాణ ఉపయోగించుకునే అధికారాన్ని పొందుతుంది. ఆ వనరులో ఉపయోగించుకొని తెలంగాణ అభివృద్ధి చెందుతుంది, ఫలితాలు ప్రజలకు దక్కుతాయి, ప్రజలు కూడా బాగుపడతారు, ఉద్యోగం, ఉపాధి అన్నీ కూడా అందరికీ అందుబాటులోకి వస్తాయి అని ఆ రోజు ఆశపడ్డాం. తెలంగాణలో ప్రజలు సుభిక్షంగా బతుకుతారని. ఆ జరిగిన వాస్తవం ఏంటంటే, తెలంగాణలో ఆ రకంగా జీవించే పరిస్థితులు లేకుండా పోయి, ఒక కుటుంబమే తన అవసరాల కోసం ప్రతిదీ వనరుల వినియోగాన్ని శాసించటం మొదలుపెట్టేసరికి, తమ ఇష్టానుసారంగా వనరుల వినియోగాన్ని చేపట్టేసరికి ఈ ప్రాంత అభివృద్ధి అనేది దెబ్బతిన్నది. అది జరిగినటువంటి వాస్తవం. ఆ వాస్తవ పరిస్థితులను అందరం కూడా గమనించినాం. ఇవాళ దాని నుంచి విముక్తి చెందవలసినటువంటి అవసరము కనబడతా ఉంది. కానీ మీరు మాట్లాడుతున్నది కాళేశ్వరం ప్రాజెక్టు,
పాలమూరు రంగారెడ్డి, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ ఇట్లాంటి స్కీములు కూడా వచ్చినాయి కదా, ఇవి మీరు ఎందుకు గుర్తించట్లేదు? ఇది ఒక మార్పే కదా. ఆయన చెయ్యలేదని అనటానికి కూడా లేదు, అభివృద్ధి చేసిండు. కానీ అభివృద్ధి అంటే గవర్నమెంట్ నుంచి పైసలు పెట్టుబడి పెట్టి అభివృద్ధిని సాధించే ప్రయత్నం కూడా చేసిండ్రు. ప్రాజెక్టులు కట్టిండ్రు పెట్టుబడి పెట్టి వాళ్ళు కొంత భూములు సేకరించి ఫ్యాక్టరీలను తీసుకొచ్చే ప్రయత్నం చేసిండ్రు. ఈ రెండు పనులు ప్రభుత్వం ప్రయత్నించింది. కానీ అందువల్ల లాభం ప్రజలకు చెందాలి వాస్తవానికి, కానీ ప్రజలకు చెందలే. ప్రజలకు ఉద్యోగం దొరకాలి, ఉపాధి కల్పన పూర్తి కావాలి, వచ్చినటువంటి లాభం ఆ రకంగా ప్రజలకు దక్కితే ప్రజలు సుఖంగా జీవిస్తూ ఉంటే వాళ్ళు కూడా తమ జేబులో నుంచి ఖర్చు పెట్టేయగలిగే శక్తిని కనుక సాధించుకోగలిగితే అప్పుడు రాష్ట్రానికి లాభం. కానీ ఆ శక్తి ప్రజలకు దక్కలేదు. కారణం ఏంటంటే ప్రతి దగ్గర కూడా ఈ అభివృద్ధి ఫలితాలు కేసీఆర్ తన కుటుంబం మాత్రమే కొల్లగొట్టాలనే లక్ష్యంతో వాళ్ళు ప్రయత్నం చేశారు. అది వాళ్ళ మనం తెలంగాణకు ఒక శాపంగా మారింది. వాళ్ళు ఏం చేసిండ్రు అనంటే ప్రాజెక్టులు కట్టిండ్రు, కానీ ఆ ప్రాజెక్టుల నిర్మాణం అనేది కాంట్రాక్టర్ల జేబులు నింపింది, తాము దానివల్ల లబ్ధి పొందిండ్రు. నీళ్లు ఇయ్యలేదా అనంటే ఆ ఎంత డబ్బు ఖర్చు పెట్టినామో ఆ డబ్బు లెక్క ప్రకారం చూస్తే రావాల్సినటువంటి నీళ్లు రాలేదు. మొత్తంగా ఒక 16 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తామని చెప్పి ప్రాజెక్టును మొదలుపెట్టిండ్రు. 1,05,000 కోట్లు ఎంతో ముందు 70,000 కోట్లు అంచనా వేసుకున్నది 1,00,000 దాటింది. ఆ 1,00,000 కోట్ల నుంచి 1,40,000 కోట్ల దాకా పెరిగింది. అంత పెరిగినప్పటికీ అంత పెట్టుబడి వ్యయము అయినప్పటికీ కూడా ఆ ప్రాజెక్టు నుంచి లబ్ధి ప్రజలు పొందలేకపోయారు. ఎందుకనంటే ఆ ప్రాజెక్టు డిజైన్లో ఉన్నటువంటి ప్రాథమిక లోపాలు, ఖర్చు ఎక్కువైంది, ఫలితము నీళ్లు రావాల్సినటువంటి రీతిలో రాలేదు. ఆ 16 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వవలసిన ప్రాజెక్టు కేవలము అది ఒక 45,000 ఎకరాలకు 49,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చింది. అట్లా ఏమైపోయిందంటే అది పరిమితమైనటువంటి లక్ష్యాన్ని నెరవేర్చింది, కాంట్రాక్టర్లకు మాత్రం దండిగా డబ్బులు వచ్చినాయి. దానివల్ల రాజకీయ నాయకులు కూడా కొంత కమిషన్లు పొందగలిగారు, కానీ ప్రజలకు మేలు కలగలేదు. ఈ డబ్బులన్నీ దీని మీద పెట్టి ఉద్యోగ కల్పనకు అవసరమైన అభివృద్ధిని చేయలేకపోయారు. అందుకని రాష్ట్రంలో జరిగింది ఏంటంటే 2014 నుంచి 19-20కి వచ్చేసరికి నిరుద్యోగ రేటు 4-5 రెట్లు పెరిగింది. అంత తీవ్రంగా నిరుద్యోగ సమస్య పెరగటం, ప్రభుత్వ ఖాళీలను కూడా భర్తీ చేయకపోవటం యువత పాలిటీ శాపంగా మారింది. ఉపాధి కల్పన జరగలేదు. అంతిమంగా జరిగింది ఏంటంటే కొంతమందికి రియల్ ఎస్టేట్ ప్రయోజనాలే తప్పగాని ఈ అభివృద్ధి ఫలితాలు అనేవి ప్రజలకు దక్కకపోవటం మనం కనబడుతున్నటువంటి వాస్తవం. ఇది ఒక విచిత్రమైన అభివృద్ధి నమూనా. గవర్నమెంట్ పైసలు ఖర్చు అవుతాయి, కాంట్రాక్టర్లకు మేలు జరుగుతుంది, ప్రజలకు దానివల్ల జరగవలసినటువంటి లాభం జరగదు. కాళేశ్వరం మీద జరిగింది కూడా అదే. మొత్తం 40,000 ఎకరాలకు మాత్రమే పరిమితమైంది, కాలువలు తవ్వలే, ఇంకా సగం పనే పూర్తయింది. ఆ కాలువలు తవ్వకపోవటము, ఎక్కడికక్కడ చెరువులతో అనుసంధానం చేయాల్సినటువంటి చోట వాటిని ఇంకా సంపూర్ణంగా చేయకపోవటము, వాటన్నింటి వల్ల దానివల్ల సంపూర్ణమైన ప్రయోజనం తెలంగాణ పొందలేకపోతున్నది. దాంట్లో డిజైన్ లోపాలు ఉన్నాయి. ఆ నీళ్లు పైనుంచి కిందికి పోయిన తర్వాత కింది నుంచి మళ్ళీ పైకి ఎత్తిపోస్తుంటారు. ఎత్తిపోసిన నీళ్లు మళ్ళీ వరద రాగానే మళ్ళీ కిందికి వదిలిపెడతా ఉంటారు. కనుక ఎత్తిపోతలు తిప్పిపోతలే జరిగినాయి తప్పగని దాని నుంచి వ్యవసాయానికి ఎంత అవసరమో, తెలంగాణకి ఎంత అవసరమో అన్ని నీళ్లు కూడా మనం ఉపయోగించుకోలేకపోయినాం, తోడుకోలేకపోయినాం. అవి ప్రాజెక్టుల డిజైన్లో ఉన్న లోపాలు. మొత్తం డబ్బులు ఈ ఒక్క ప్రాజెక్టు మీదే పెట్టడం, కృష్ణానది మీద పెండింగ్ ప్రాజెక్టులు అట్లాగే నిలిచిపోయినాయి. ఒక 200 కోట్లు ఇస్తే బ్రాహ్మణ వెల్లంలా అనే ప్రాజెక్టు పూర్తవుతుంది. 200 కోట్లు కూడా ఇవ్వకుండా ఎండబెట్టి ఆ ప్రాజెక్టును పూర్తి కానియలేదు. డిండి ప్రాజెక్టు ఎట్లా పూర్తవుతుందో కూడా ఎవరికి అవగాహన లేదు. అట్లా ఏమైపోయిందంటే ఆ నిధుల వినియోగం అనేది సంపూర్ణంగా అదొక దుర్వినియోగంగా మారిపోయింది. ఈ
కనుక నిధులు దుర్వినియోగమైనవి, నీళ్లు దుర్వినియోగమైనవి. అంటే అంతిమంగా ప్రజలు నీళ్లకు కట్టినటువంటి ప్రాజెక్టులు అనేవి ఆశించినటువంటి స్థాయిలో లాభాలను కూడా ఇవ్వలేకపోయినాయి. ఇది మనకు తెలంగాణ అభివృద్ధి వల్ల ఒక గుప్పెడు మందికి లాభం జరిగింది, అశేష ప్రజానీకం దానివల్ల నష్టపోయింది. బడ్జెట్లో వనరులు అయిపోయినాయి, రాష్ట్రం అప్పుల పాలైపోయింది, అప్పులు కట్టలేని స్థితి. ఇవాళ రాష్ట్ర అభివృద్ధికి డబ్బులు కూడా మనం సమీకరించుకోలేనటువంటి ఒక స్థితి ఇవాళ రాష్ట్రంలో ఉన్నది. అంటే పైసలు ఖర్చయినాయి, ఫలితము దక్కలేదు. పైగా రాష్ట్రం ఏమైందంటే ఈ నిధుల దుర్వినియోగం వల్ల అప్పుల పాలైపోయింది. ఇది జరిగినటువంటి 10 ఏళ్ల అభివృద్ధి యొక్క సారాంశం. కానీ నేను ఇదే అంశం పైన కొంతమంది టీఆర్ఎస్ వాళ్ళతో మాట్లాడినా. గడిచిన 9 ఏళ్ల కాలంలో కేసీఆర్ సంపద సృష్టించింది. ఇక్కడ ప్రతి 60-70 వేల కోట్లతో ప్రారంభమైన బడ్జెట్ 2,90,000 కోట్లు పెట్టే వరకు వచ్చింది. అంటే ప్రతి సంవత్సరం మినిమం 2.5 లక్షల కోట్లు పెరుగుతూ వచ్చింది. ఈ 10 ఏళ్ల కాలంలో 9 ఏళ్ళు తీసుకున్నా సరే 20 లక్షల కోట్ల రూపాయల సంపద క్రియేట్ అయింది కదా, అందులో 6 లక్షల కోట్ల అప్పు. ఇది దాని గురించి పెద్ద ప్రశ్న ఏమిటి అనేది వారు అంటున్నారు. అంటే అభివృద్ధికి నువ్వు పైసలు పెట్టినావు, కానీ అది బూడిదలో పోసిన పని నేరైంది. అక్కడ సమస్య వస్తున్నది కదా. నువ్వు పైసలు పెట్టినావు కానీ ఆ పెట్టిన పైసలకు ఫలితం కూడా దక్కాలి కదా. కాంట్రాక్టర్లకు లాభమైంది, కానీ ప్రజలకు రావాల్సినటువంటి లాభం కూడా రాకపోవటం మనందరికీ కనబడుతున్నటువంటి వాస్తవం. ఇప్పటికీ కాళేశ్వరం 40,000 ఎకరాలు ఇచ్చింది, నీళ్ళు ఇచ్చింది. ఆయకట్టు 40,000 ఎకరాల ఆయకట్టు మాత్రమే అభివృద్ధి అయింది. 16 లక్షల ఎకరాలు ఎక్కడ, 40,000 ఎకరాలు ఎక్కడ? అంతటి వ్యత్యాసం అనేది మనకు వాస్తవంగా కనబడతా ఉన్నది. కనుక ఇది ప్రాజెక్ట్ అనేదే కట్టిండ్రు, పైసలు పోసిండ్రు. మీరు గోదావరి మీద పోతే అక్కడ ప్రాజెక్టులు కనబడుతూ ఉంటాయి, కానీ వాస్తవం ఏంటంటే దానివల్ల ఏమీ ఆదాయము ప్రజలకు దక్కలేదు. అది వాస్తవానికి ప్రాజెక్టుల యొక్క వాస్తవ పరిస్థితి. కానీ తెలంగాణ ఆత్మగౌరవం కోసమే తెలంగాణ సమాజం రోడ్ల మీదకి వచ్చింది. ఈ 10 ఏళ్ల కాలంలో తెలంగాణ ఆత్మగౌరవం ఎట్లా ఉన్నదని మీరు భావన? అంటే తెలంగాణ సాంస్కృతిక అస్తిత్వ పరిరక్షణలో ప్రభుత్వం విఫలమైంది. సాంస్కృతిక అస్తిత్వ పరిరక్షణ అంటే ఇక్కడ భాష యాసలను కాపాడాలి, ఇక్కడి సాంస్కృతిక సంస్కృతిని పరిరక్షించాలి, ఇక్కడ జీవన విధానాన్ని కాపాడాలి. ఇవేవి కూడా ఈ ప్రభుత్వం చేయలేకపోయింది, సంపూర్ణంగా ఆ విషయంలో విఫలమైంది. నీళ్ళ అంటే ఒక సాంస్కృతిక అస్తిత్వము, ఉదాహరణకి కొత్తగా తెలంగాణ భాషా యాసలను ప్రోత్సహించడానికి చర్యలు తీసుకోవాలి. ఈ భాషకు ఒక నిఘంటువులను తీసుకొని రావాలి, ఇక్కడి పదాలు ప్రజలకు తెలవటం కోసం నిఘంటువులు తీసుకురావాలి. అట్లాంటివి ఏవి కూడా జరగలేదు. ఇక్కడ ఉన్న చారిత్రక వారసత్వ సంపద పరిరక్షణకు చర్యలు తీసుకోలేదు. దాని చుట్టూ ఆధారపడి టూరిజాన్ని అభివృద్ధి చేయవచ్చు. అంతేకాదు ఇంకా వాటితో పాటు చాలా కీలకం ఏంటంటే మ్యూజియంస్ పెట్టాలి. ఇక్కడ చారిత్రక కళా సంపదను కాపాడటానికి, ఇక్కడ చారిత్రక వారసత్వాన్ని అర్థం చేసుకోవటానికి తోడ్పడే విధంగా ఒక మ్యూజియంస్ రావాలి. ఆ మ్యూజియం కూడా తెలంగాణలో రాలేదు. తెలంగాణకు ఉన్నటువంటి ప్రత్యేక చరిత్ర ఉంది, దాన్ని రికార్డ్ చేయలేదు. ప్రత్యేకించి ఈ ప్రాంత ఉద్యమ చరిత్రను రికార్డ్ చేయలేదు. ఇవన్నీ కూడా మనకు సాంస్కృతిక రంగంలోని వైఫల్యాలుగా మనం గమనించవచ్చు. వైఫల్యాలుగా వాటిని గుర్తించవలసిన అవసరం కూడా ఉంది. కేసీఆర్ చేసిన ప్రయత్నాన్ని పాక్షికంగా అర్థం చేసుకోవడము, లేదా రాజకీయంగా కొన్ని ఆరోపణలు చేయడం, ఇట్లా చేయడం అనేది నిజంగా తెలంగాణ అభివృద్ధిని, తెలంగాణ ప్రగతిని అది తగ్గించినట్లే అవుతుంది అనేది వారి ఆర్గ్యుమెంట్. ఇవ్వలం కూడా కావాలని దుమ్మెత్తిపోయే పని ఇవ్వలం కూడా చేయటం లేదు. వాస్తవానికి మేము ప్రారంభంలో కేసీఆర్ ప్రభుత్వాన్ని విమర్శించకూడదు, అవకాశం ఇవ్వాలి అని నిర్ణయించుకున్నాం. సంవత్సరం వరకు ఏదన్నా ఉంటే విజ్ఞాపన పత్రాలు ఇచ్చినాం తప్ప మేము ఎక్కడ మాట్లాడలేదు. ఆ తర్వాత ప్రభుత్వం ఏది పట్టించుకోకపోవటం చేత ఏమన్నా విషయాలు ఉంటే మనం అది తెలియజెప్పుదామని చెప్పి నిర్ణయించుకున్నాం. ఆ విషయాలకు ప్రభుత్వానికి వాళ్లకు ప్రత్యక్షంగా ఇవ్వటం కుదరినప్పుడు మీడియా ద్వారా తెలియజెప్పినాం. అప్పటికి కుదరినప్పుడు మేము కొన్ని సమస్యలపైన ఆందోళనలు చేసినాం. మాకిప్పుడు అర్థమైందంటే ఒక 3-4 ఏళ్ళు గడిచిన తర్వాత వాస్తవానికి జరుగుతున్న పరిణామాలను మేము అర్థం చేసుకోగలిగినాం. ఏం జరిగింది అనంటే డబ్బులు ఖర్చు అవుతున్నాయి, కాంట్రాక్టర్లకు లాభం అవుతున్నది, వాళ్ళ ఆర్థిక ఎదుగుదల కనబడతా ఉన్నది, కానీ ప్రజలకు దక్కవలసిన ప్రయోజనం ఏది కూడా కనబడటం లేదు.
కాళేశ్వరం కట్టిండ్రు, నీళ్ళు ఎక్కడికి పోతున్నాయంటే 40-50 వేల ఎకరాలు మినహా ఆ నీళ్లు ఇంకెక్కడికి పోవటానికి అవకాశం లేదు. ఒక రకంగా చూస్తే అది కేసీఆర్ ఫామ్ హౌస్కు మేలు కల్పించింది తప్ప ప్రజలందరికీ కూడా దానివల్ల ఎంత స్థాయిలోనైతే లాభం రావాలో, పెట్టుబడికి చేసిన పెట్టుబడి చూసినప్పుడు ఎంత అయితే లాభం జరగాలో అంత లాభం అయితే మనకు దక్కలేదు. ఇవన్నీ కూడా మనకు కనబడుతున్నటువంటి వాస్తవాలు. మీరు ఒక కోణాన్ని తీసి చూసినప్పుడు ఒక బ్రహ్మాండమైన ప్రాజెక్టు చూసి బాగా అభివృద్ధి జరిగింది అనిపిస్తుంది. ఆ రిజర్వాయర్లో ఉన్న నీళ్ళని చూసేసరికి మనసు ఉప్పొంగిపోతుంటుంది. కానీ వాస్తవానికి అవి ఏవి కూడా మనకు అక్కడికొచ్చేటువంటివి కావు. ఏదన్నా కొంత లాభం జరిగిందంటే మత్స్య సంపద ఒక ఎదుగుదల కొంత ఉపయోగపడ్డది తప్ప అంతకు మించినటువంటి ప్రయోజనం ఏది ఈ ప్రాజెక్టుల వల్ల కలగలేదు. అంటే 10 ఏళ్ల పరిపాలన బాగలేదు, 10 ఏళ్ల పరిపాలన అనుకున్న లక్ష్యాన్ని సాధించలేదు అనేది మీరు స్థూలంగా మీరు చెప్పదలుచుకున్న విషయం. అంతే కదా. తెలంగాణ ఉద్యమం ప్రారంభంలో 90ల్లో ఆనాడున్న పరిస్థితి ఏమిటి? ఎట్లా ప్రజలు తెలంగాణ ఉద్యమంలోకి రావడం, అది ఏ అంశం ప్రధానంగా ఆ రోజు ఉన్నది? తెలంగాణ ఉద్యమము రావటానికి ఆ రోజున్న పరిస్థితి ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు సరళీకరణ విధానాలను తీసుకొచ్చింది. ఈ సరళీకరణ విధానాల వల్ల ప్రయోజనాలు ఎవరికి దక్కినాయి అంటే, ఆ ప్రయోజనాలన్నీ కూడా గుప్పెడు మందికి సంపన్న వర్గాలకే లాభం చేసినాయి. ప్రతిదీ ప్రైవేటీకరణే కదా. ఈ ప్రైవేటీకరణ వల్ల లాభపడింది ఎవరు అంటే, ఆ ప్రైవేటీకరణ వల్ల లాభపడ్డదంతా కూడా పెద్ద పెద్ద కంపెనీల వారు, పెద్ద పెద్ద ఆసాంలే లాభపడ్డారు. వాళ్ళు ఈ కంపెనీలు కొన్నారు, దాంతో రియల్ ఎస్టేట్ చేసుకున్నారు. కొంతమంది అయితే ఈ ప్రభుత్వ కంపెనీల ప్రైవేటీకరణ వల్ల చిన్న చిన్న కాంట్రాక్టులు తీసుకొని వాళ్ళు లాభపడ్డారు. అట్లా రకరకాలుగా వాళ్ళు లాభపడ్డారు. కానీ ప్రజల విషయానికి వచ్చేసరికి బతుకుదేరు అవకాశాలను కల్పించలేకపోయాయి. ప్రత్యేకించి వ్యవసాయాన్ని మొత్తంగా కాంట్రాక్టర్ల చేతుల్లోకి నెట్టే ప్రయత్నం చేయటం, మార్కెట్లు విస్తరించలేదు, అమ్మకాలు పెరగలేదు, రైతులకు ఉండేటువంటి ఆదాయం కూడా నిలకడైనటువంటి ఆదాయం కూడా దొరికే పరిస్థితి లేదు. ఇట్లాంటివి మనకు కనబడుతున్నటువంటి వాస్తవాలు. ఇవన్నీ కూడా మొత్తం మీదనైతే ప్రజలకు చాలా ఇబ్బంది కలిగించినాయి. ఈ ఇబ్బంది కలుగుతున్న సమయంలో మరి తెలంగాణ ఏర్పడితే తప్ప మళ్ళా మనకు మన వనరుల మీద అధికారం దొరకదు అనే ఆలోచనతో, మన అస్తిత్వ పరిరక్షణ లేకుండా మన ప్రాంత అభివృద్ధిని ఇక్కడి అవసరాలకు తగ్గట్టుగా డిజైన్ చేసుకోవటం కూడా సాధ్యం కాదు అనే ఉద్దేశంతో ఆ రోజుల్లో ప్రత్యేక రాష్ట్రం కోసం కొట్లాడినాం. అప్పుడే రైతుల ఆత్మహత్యలు మొదలైనవి. విస్తృతంగా జరుగుతున్న రైతుల ఆత్మహత్యల నేపథ్యంలో ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తప్ప మరొక మార్గం ఏది కనబడలేదు. కాబట్టే ప్రజలందరూ కూడా తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలకమైన భాగస్వామ్యాన్ని తీసుకున్నారు. వారంతా చాలా గట్టిగా కలిసి వచ్చి మరి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మనం నిలబడి సాధించుకుంటే తప్ప మన వనరుల మీద మనకు అధికారం దొరకదు అని చెప్పి ప్రజలు అర్థమైపోయి, అర్థమైంది కాబట్టే ఇక అప్పటి నుంచి మెల్లమెల్లగా తెలంగాణ ఉద్యమం బలం పెరగటం ప్రారంభమై, మొదట కొద్ది వర్గాలకే పరిమితమైనటువంటి ఉద్యమం విస్తృత ప్రజా ఉద్యమంగా మారింది. విస్తృతమైనటువంటి ప్రజా ఉద్యమము మెల్లమెల్లగా బలపడి అది ప్రభావాన్ని చూపటం కూడా, మనం ప్రజా జీవితం పైన ఒక ప్రభావాన్ని చూపటం కూడా మనం గమనించవచ్చు. ఇప్పుడు ఈ తిరుగుబాటు అనేది ఇట్లాంటి నేపథ్యంలో ఉన్న ఒక తిరుగుబాటు నుంచి అది క్రమక్రమంగా ఒక మార్పు అనేది ఒక లక్ష్యంగా ఒక పోరాటం అనేది మనకు ప్రారంభమై, కానీ 1998, 99, 2004 నాటికి ఆనాడున్న తెలంగాణ గ్రామీణ ప్రాంతాలు, ఆనాడు మీలాంటి వాళ్ళు చేసిన ప్రయత్నాలు, ఇవన్నీ కూడా తెలంగాణ ఉద్యమంలోకి సమాజాన్ని రప్పించిన తీరు ఏమిటి? ఆ వచ్చిన తర్వాత ఈ 10 ఏళ్లలో అప్పటికన్నా ఇప్పటికి ఈ పర్టికులర్ విషయాలలో మార్పు ఉన్నదా లేదా? ఇప్పుడు అది జరిగిన తర్వాత వాస్తవానికి ఎప్పుడైతే ఈ పోరాటం అందరం కలిసి మొదలుపెట్టామో అది ప్రజలకు కూడా అర్థమైంది. మన రాష్ట్రం మీద మనకు పట్టు లేదు, మన ప్రాంతం మీద మనకు పట్టు లేదు, మన వనరుల మీద మనకు పట్టు లేదు, ఆఖరికి ఈ ప్రభుత్వంతో కూడా మనకు పట్టు లేదు. కాబట్టి మనం మొత్తంగా తెలంగాణను విముక్తి చేసుకోవాలి ఆంధ్ర పాలకుల నుంచి అని ఒక వలసాధిపత్యం నుంచి విముక్తి కోసం ప్రయత్నం ప్రారంభమైంది. ఈ వలసాధిపత్యం అంటే
వనరులను మీద పెత్తనం చేసి దాన్ని తరలించకపోయేటువంటి వర్గాలకు వ్యతిరేకంగా పోరాటం. ఆ వర్గాల పెత్తనాన్ని మనం వలసాధిపత్యం అంటాం. ఈ వలసాధిపత్యాన్ని వ్యతిరేకించటం తెలంగాణ ప్రజానీకం ప్రారంభించింది. ఆ వలసాధిపత్య వ్యతిరేక పోరాటాల క్రమంలోనే తెలంగాణ విముక్తి చెందింది. తెలంగాణ విముక్తి చెంది ఒక ప్రత్యేకమైనటువంటి రాష్ట్రంగా మారిన తర్వాత ఇవాళ ఏం జరిగింది అని మనకు ఒక ప్రశ్న వస్తుంది. నేను చెప్పినట్టు తెలంగాణకు ఒక లాభం ఏం జరిగిందంటే, మొట్టమొదట ఈ ప్రాంత ప్రజలు తమ భవిష్యత్తును తామే నిర్ణయించుకునేటువంటి అధికారాన్ని పొందింది. రెండవ కీలకమైనటువంటి మార్పు ఏముంది అని అంటే, మొత్తం మీద ఇక్కడ విస్తృతమైనటువంటి వనరులన్నింటిపైన ఇక్కడ ప్రజలకు ఒక అధికారం దక్కింది. ఇక కీలకమైనది ఏంటంటే, ఇక్కడి అస్తిత్వానికి కూడా ఒక ప్రత్యేకమైన గుర్తింపు లభించింది. ఈ అస్తిత్వాన్ని మనం కాపాడుకుంటూ ఈ ప్రాంత అభివృద్ధికి ప్రయత్నం చేయాలనే ఒక నిర్ణయం ప్రజల్లోకి వచ్చి ఒక సంకల్పంతో వాళ్ళు రాష్ట్ర సాధన కోసం కొట్లాడటం మొదలుపెట్టారు. అట్లా ఒక ప్రత్యేక రాష్ట్రం అనేది ఏర్పడింది. ఈ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తప్పకుండా ఇంతగా వనరులపైన ఒక అధికారం దొరకటం అనేది గొప్ప విశేషం. దాంట్లో ఎవరం కాదనిలేం. రాష్ట్ర ఆదాయం పెరిగింది, రాష్ట్రానికి ఉండేటువంటి వనరులు పెరిగినాయి. కానీ వాస్తవమైన పరిస్థితి ఏంటంటే, ఈ ఫలితాలు ప్రజల దాకా చేరలేదు. మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు దాన్ని తరలించుకొని పోవటం మొదలుపెట్టారు. అట్లా ఒక గ్యాప్ అయితే మిగిలిపోయింది, ఒక అసంతృప్తి మిగిలిపోయింది. అదంతా కూడా 96లో వరంగల్లో జరిగినటువంటి నిరసన విద్రోహ దినం మీటింగ్తోని అది ఒక విస్తృతమైన ప్రజా ఉద్యమంగా మారింది. అట్లా అది ప్రజా ఉద్యమంగా మారి అది ఎదగటం, తర్వాత అది క్రమంగా ఒక ప్రత్యేక రాష్ట్రం కావటం అందరికీ తెలిసిన వాస్తవమే. ఆనాడు మీరు రైతుల ఆత్మహత్యలపైన మీరు పనిచేసిన సందర్భం ఒకటి. ఆ తర్వాత 2007, 2008 కొంచెం ముందుకెళ్తే కనుక తెలంగాణ రాష్ట్రం కోసం రండి పోరాడదామన్నప్పుడు ఆనాడు నమ్మకం ఉన్నదా? ఆ రోజు అయితే బాగానే ఉండు, కానీ అవుతుందా అనే అనుమానాలు అందరికీ ఉండే. అయితే ఆ అనుమానాల కారణంగానే అంతగా కదిలేవాళ్ళు కాదు. మీటింగ్ పెడితే చాలా అతి కష్టం మీద 100, 150 వస్తే చాలా ఎక్కువ. 2001కి ముందు అయితే ఎక్కడ మీటింగ్ పెట్టినా 50, 60, 100 లోపే, పెద్దగా లేదు. 2006 తర్వాత ఎప్పుడైతే వరంగల్ ఈ మీటింగ్ తర్వాత కొంత ఉత్సాహం పెరిగిందో, ఉత్సాహం పెరిగిన తర్వాత కొంత గ్యాదరింగ్ పెరిగింది, కొంచెం సంఖ్య పెరిగింది, సమావేశాలకు హాజరయ్యేటువంటి ప్రజల సంఖ్య పెరుగుతూ ఒక పెద్ద గుంపుగా అది మెల్లమెల్లగా మారుతూ వచ్చింది. అది ఎంత పెద్ద గుంపు అయినప్పటికీ కూడా చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇది ఇంకా నమ్మకం అనేది మాత్రమే ఏర్పడలేదు. ఇంకా కూడా ఏంటంటే, ప్రజల్లో ఇవన్నీ కొట్లాడుతున్నాం, ఏమవుతుందో ఏమో, అవసరమైతే ఉంది, వస్తే బాగుండు, కానీ తెలంగాణ రాష్ట్ర సాధన ఇది మనతో కాకపోవచ్చు అనే ఒక అభిప్రాయం ఉండేది. అందుకని మీటింగ్ జరిగితే జనం వచ్చేది, వినేది, కానీ నమ్మకం అయితే వాళ్ళకు కలిగేది కాదు. అది చూసినటువంటి ఒక వాస్తవం. అట్లా ఆ కఠినమైన పరిస్థితుల్లోనే మీటింగు మెల్లమెల్లగా పట్టు వదలకుండా ప్రతి ఒక్కరు కూడా ఆ మీటింగ్ కోసం, రాష్ట్ర సాధన కోసం మీటింగులు ఏర్పాటు చేయటం, పరిస్థితి మెల్లమెల్లగా మారుకుంటూ వచ్చింది. కానీ జేఏసీ ఒక పాత్ర, జేఏసీది భావవ్యాప్తి చేయడంలో, ప్రజలను మోటివేట్ చేయడంలో మీతో పాటు ఎవరెవరి పాత్ర ఎట్లా ఉన్నది తెలంగాణ ఉద్యమంలో? తెలంగాణ ఉద్యమంలో అప్పటికి మేము మొట్టమొదట ఐక్యవేదికలోనే ఉండి పనిచేసినాం. ఐక్యవేదికలో 2001లో చేరితే, ఐక్యవేదికలో చేరటానికి ముందు స్వతంత్రంగానే ఉంటూ ఎవరు పిలిచినా వెళ్ళి పనిచేసేది. పౌర హక్కుల సంఘం ఆధ్వర్యంలోనే చాలా కార్యక్రమాలు చేసినాం. కొన్నింటిని ఇతర మిత్రులతో కలిసి ఐక్య సంఘటనలు ఏర్పాటు చేసుకొని దాని ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేసినాం. అట్లా రకరకాలుగా కార్యక్రమాలు చేసినాము. తర్వాత కొంత అప్పటికి ఉన్నటువంటి ఈ ఇతర సంఘాలతో ఉన్న సంబంధాలు అనేవి ఇక బలహీనపడిపోయి ఈ వీళ్ళతోనే ఇప్పుడు ఈ మన తెలంగాణ సంఘాలతోనే ద్వారానే కార్యక్రమాలు చేయటం కూడా పెరిగింది. కానీ ఏంటంటే 2001 తర్వాత మరి మెల్లమెల్లగా పరిస్థితులు మారిపోయి ఇక తెలంగాణ రాష్ట్ర 2001 నాటికి కొంత ఇది రాజకీయ స్వభావం సంతరించుకున్నది.
ప్రత్యేక రాష్ట్రం అనేది ఎన్నికల్లో కూడా నినాదంగా మారింది. ఎన్నికల్లో నినాదంగా మారిన తర్వాత కొంత దాని మద్దతు ఇక విస్తరించుకుంటూ పోయింది. కానీ ఒకటి ఏంటంటే అప్పటికి కూడా ఇంకా నమ్మకం కుదరలే. 2009 దాకా ఒక రకంగా మనకి ఇది అవసరం, కొట్లాడకుండా తెచ్చుకోకుండా తెలంగాణ అభివృద్ధి చెందదు, ప్రజల సంక్షేమం కూడా నిలవదు అనే అభిప్రాయం కలిగినాక ఇంక ఈ పోరాటం చాలా బలం పుంజుకుంటే ఇంకా దాన్ని ఒక క్రమ పద్ధతుల్లో నడిపిన తర్వాత, ఛానలైజ్ చేసిన తర్వాత చివరాఖరికి ప్రత్యేక రాష్ట్రం కూడా ఏర్పడ్డది. ఇవాళ జరుగుతున్న ఒకానొక చర్చ, తెలంగాణ రాష్ట్రం ప్లస్ మైనస్, ఇంకా వాటి మీద ఇంకా 2 అంశాలు ఉన్నాయి, మాట్లాడదాం అవి. తెలంగాణ ఉద్యమంలో ఉన్న తెలంగాణ తల్లి ఓ ప్రేరణ సమాజాన్ని కదిలించడానికి. తెలంగాణ కాకతీయ తోరణం, చార్మినార్ తెలంగాణ ఉద్యమంలో వాడుకున్న ప్రతీకలు, వీటిని ఎందుకు మార్చాల్సి వచ్చింది ఇప్పుడు? అంటే ఒక తెలంగాణ ప్రతీకలకు చిహ్నానికి ఉన్న ప్రధాన సమస్య, లోగోకున్న సమస్య ఏంటంటే అందులో ఇక్కడి జనజీవన విధానం అనేది ప్రతిబింబించట్లేదు. 2 చారిత్రక కట్టడాలను ఒక దగ్గర పెట్టిండ్రు, దాని నుంచి కూడా ఒక సందేశం ఇవ్వగలిగే పరిస్థితి లేదు. రెండింటిని ఒక దగ్గర పెట్టి దాన్ని సంపూర్ణంగా ఒక తెలంగాణ ఒక లోగోగా ప్రకటించటం, అది అందరికీ కూడా కొంత ఇబ్బంది కలిగించింది. నంబర్ 1, ఇట్లాంటివి నిర్ణయాలు చేసేటప్పుడు కొంత దీర్ఘకాలికంగా ఉండేవి కాబట్టి అందరినీ సంప్రదించి నిర్ణయాలు చేయవలసి ఉండే. అట్లాంటి నిర్ణయాలు జరగలేదు. అది మొదటి సమస్య. రెండవ సమస్య ఏంటంటే వాళ్ళందరినీ అట్లా అట్లా ఇది ఒక సమస్య అయితే, రెండవది మనకు వస్తున్న ఇబ్బంది ఎక్కడ ఉన్నదంటే ఇప్పుడు ఈ తెలంగాణ అభివృద్ధికి సంబంధించి మనం కూడా ఒక స్పష్టత అనేది అప్పటికి ఇంకా ప్రజల్లో కూడా ఇంకొక స్పష్టత అనేది రాలేదు. అందువల్ల జరగవలసింది ఏంటంటే అసలు మనం ఇంకా ప్రత్యేక రాష్ట్రానికి సంబంధించిన ఈ పోరాటం అనేది కొంత బలహీనంగానే ఉండేది. ప్రజలు వచ్చేవాళ్ళు, మీటింగ్ పెడితే వినేవాళ్ళు, కానీ నమ్మకంతో ఈ ఉద్యమం వెంట ఉండాలనేటువంటి పట్టుదల లేదు. అప్పటికి ఇంకా మహిళలు కానీ ఇంకా కొన్ని వర్గాలు ప్రధానంగా ఆంధ్ర పాలకుల యొక్క ఆధిపత్యంలోనే మిగిలిపోయినాయి. వాళ్ళ ఆధిపత్యంలో మిగిలిపోయిన వర్గాలను విముక్తి చెందిన తర్వాత కానీ ప్రత్యేక రాష్ట్రం సాధ్యపడలేదు. అది 2009 తర్వాతనే ఆ రకంగా విస్తృతపడి ఒక ఉద్యమం కూడా విస్తృత జనబాహుల్యానికి సంబంధించిన ఉద్యమంగా మారింది. అందుకని మొట్టమొదట ప్రజలకేం పెద్దగా నమ్మకం లేదు. రాను మెల్లమెల్లగా హాజరయ్యేటువంటి వాళ్ళ సంఖ్య పెరుగుతూ వచ్చింది. ఆ పెరుగుతూ ఉన్నటువంటి తరుణంలోనే మెల్లగా ఈ ఉద్యమం బలపడి ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమం అనేది ఇంకా బలాన్ని పుంజుకొని అది విజయవంతంగా ముగిసింది. అది ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత అది విజయవంతంగా ముగిసింది. అట్లా ఒక బలం పెరిగింది. మెల్లగా ప్రజల్లో నమ్మకం పెరిగింది. ఆంధ్ర పాలకుల పెత్తనంలో ఉన్నటువంటి వర్గాలు ఒకటొకటిగా తెగిపోతూ బంధనాలు తెంచుకుంటూ బయటికి రావటం మొదలైంది. ఈ మార్పులన్నీ జరగటంతో చివరికి ఈ రాష్ట్ర విముక్తి కూడా సాధ్యం. కానీ అంటే అది చరిత్రలో ఒక కొన్ని అంశాలు వచ్చిన తీరు, జనాన్ని కదిలించిన తీరు మీరు అంటున్నది. ఇవి తెలంగాణ సమాజము ఇష్టపడి మీరంటే మార్పులు చేర్పులు కొన్ని చేయవచ్చునేమో, కానీ మొత్తానికి తీసేస్తామో సమంజసమేనా? ఇప్పుడు తెలంగాణ మీరు అనేది ఏంటంటే ప్రజలు ప్రతిబింబించట్లేదు, మన ప్రతీకల్లో ప్రజలు ప్రతిబింబించట్లేదు. ప్రజలు ప్రతిబింబించకపోయేసరికి అది చాలా ఒక చిహ్నంకు ఉండవలసిన ప్రాథమిక లక్ష్యం. ప్రజలకు ఉత్సాహాన్ని ఇవ్వాలి, ప్రజలను వాళ్ళ యొక్క జీవన విధానం ప్రతిబింబించాలి, వాళ్ళ చైతన్య స్థాయిని వ్యక్తీకరించాలి. అది ఒక చిహ్నానికి ఉన్నటువంటి ఒక ప్రత్యేకత. కానీ అట్లాంటి పని ఇది కూడా చిహ్నం చేయలేకపోయింది. ఆ చిహ్నం అనేది నేను అన్నట్టు మెల్లమెల్లగా ఆంధ్ర పాలకుల విస్తరణ నుంచి మనం ఆధిపత్యం నుంచి బయటపడేటువంటి క్రమంలోనే మెల్లమెల్లగా మనం మన అస్తిత్వాన్ని గుర్తించేటువంటి క్రమంలోనే మెల్లమెల్లగా మన వ్యక్తీకరణను కొత్త వ్యక్తీకరణ పొందటానికి మనం ప్రయత్నం చేసినాం. ఆ వ్యక్తీకరణ సమగ్ర రూపం తీసుకోలేదు, అది సరి అయినటువంటి లోగోగా తయారు కాలేదు. తెలంగాణ వాస్తవికతను ప్రతిబింబించేటువంటి లోగోగా చిహ్నంగా అది మారలేదు. కారణం ఏంటంటే ప్రజలను మనం విస్తృతంగా భాగస్వామ్యం చేయలేదు. ఆ సంప్రదింపులు అనేవి లేవు. ఆ సంప్రదింపులు లేకపోవటం చేత ఏమైందంటే
ఈ పరిమితులతోనే ఆ లోగో తయారైంది. ఆ రోజు కూడా విమర్శలు వచ్చినాయి, ఈ లోగో బాగాలేదు, మీరు చార్మినారు ఇట్లా అన్ని అనేక సింబల్స్ని తెచ్చి ఒక దగ్గర పోగేసినట్టుంది తప్ప తెలంగాణ వాస్తవికతను మాత్రం ఇది ప్రతిబింబించట్లేదనే విమర్శ ఆ రోజు కూడా వచ్చింది. అది ఈ విమర్శను అర్థం చేసుకొని ప్రభుత్వం సరిచేయటానికి కనుక పూనుకొని ఉంటే, ఆ ప్రయత్నం కనుక ప్రభుత్వం చేసి ఉంటే, అందరినీ కలిపి చర్చించి దాన్ని సరిగ్గా ఇవాళ చిహ్నం మార్చవలసినటువంటి అవసరం రాకపోతుండే. అప్పుడు జరిగినటువంటి లోపము ఇవాళ ఒక చర్చకు మళ్ళీ తెరలేసింది. వాళ్ళ అధికారంలో ఉన్నంత వరకు మనం ఏం చెప్పినా వినరు అనే అభిప్రాయంతో ప్రజలు ఊరుకున్నారు. కానీ అధికారం వాళ్ళు దిగిపోయిన తర్వాత ఒక చర్చ మళ్ళీ మొదలైంది. నిజంగానే ఈ లోపం ఉన్న దీన్ని ఎందుకు సరి చేసుకోకూడదనే అభిప్రాయం ఒకటి మెల్లమెల్లగా బయటకు వచ్చింది. ఈ అభిప్రాయం వచ్చినటువంటి సందర్భంలో ఇవాళ మనం ఉన్నాం. అంటే మొత్తానికి మార్చి కొత్త తేవడం, దాన్ని మార్పులు చేర్పులు చేయడం ఆలోచన. దాన్ని మార్పులు చేర్పులు అయితే చేయాలి, ఎట్లా చేస్తారనేది మనకు తెలియదు. అది కొంత కళాకారులు, ఇక్కడ చరిత్ర తెలిసిన, ఇక్కడ పోరాటాల్లో భాగమైన కళాకారులు మాత్రమే డిజైన్ చేయగలుగుతారు. అటువంటి వాళ్ళకి ఆ అవకాశం ఇవ్వాలి. ఈ గేయం విషయంలో జరుగుతున్న ఒక చర్చ ఉన్నది కదా, ఆ కీరవాణికి ఇవ్వడం ఎందుకు, తెలంగాణలో లేరా అని, దానికి మీ సమాధానం? ఇప్పుడు ఆ రాసిన కవి తెలంగాణ వాది, తెలంగాణ కోసం కొట్లాడిన ఆయన రాసిండు ఆ కవిత్వం. ఆయన రాయటంలో కూడా ఉద్దేశం ఏంటంటే తెలంగాణ ప్రజలను సంఘటితపరచాలి, కదిలించాలి అని. ఆ ఆలోచన ప్రకారం దాన్ని అందరినీ కదిలించగలిగినటువంటి ఒక పాట మరి అందశ్రీ రాసిండు. ఆయన ఆ ఉద్యమంలో భాగమై ఊరూరు తిరిగి పాటలు పాడిండు. అందులో ఇది ఒక ప్రధానమైన పాట. ఈ పాటతోనే మనకు అన్ని కార్యక్రమాలు మొదలయ్యాయి. ఈ పాటతోనే పాడిన తర్వాతనే సభలు సమావేశాలు జరిగేవి, కార్యక్రమాలు మొదలయ్యేవి. అట్లా దానికదే ప్రజల నిర్ణయాలతోనే అది ఒక తెలంగాణ తెలంగాణకు సంబంధించిన గేయంగా అది మారిపోయింది, తెలంగాణ పాటగా అది మారిపోయింది. ఆ పాటగా మారిపోయి ఆ గుర్తింపు సాధించి తెలంగాణ ప్రజల ఆకాంక్షలను వ్యక్తీకరిస్తున్నటువంటి పాటను ఇవాళ సహజంగానే తెలంగాణ ఒక రాష్ట్రీయ గీతంగా దాన్ని ఎంచుకున్నాక రాష్ట్రీయ గీతాన్ని ఎట్లా ప్రజెంట్ చేయాలనే చర్చ వస్తుంది కదా. దాన్ని ఎట్లా పాడాలి, ఎట్లా ప్రజెంట్ చేస్తే ఎక్కువ మందిని ఆకట్టుకుంటుందనే ప్రశ్న అయితే వస్తుంది కదా. ఆ ప్రశ్నకు ఆ రాసిన కవి గాయకుడే ఆయన ఒక సమాధానం వెతుక్కున్నాడు. ఆయన ఏం చేసిండో అంటే దీనికి మ్యూజిక్ కీరవాణి గారు ఇస్తే బాగుంటుందని నిర్ణయించుకున్నాడు. వాస్తవానికి ఆయన మొదటి చాయిస్ కీరవాణి గారేం కాదు. ఆయన మొదటి చాయిసు కేరళకు సంబంధించిన మోహన్ అనుకుంటా, ఆయన అనే ఒక మ్యూజిక్ కంపోజర్. కానీ ఆయనను తర్వాత సరే మన భాష తెలియకుండా ఇది మ్యూజిక్ ఇవ్వలేడు అని నిర్ణయించుకొని అప్పుడు కీరవాణి గారే ఉన్నంతలో బెస్ట్ అని ఆయన ఒక అభిప్రాయానికి వచ్చి కీరవాణి గారిని మ్యూజిక్ డైరెక్టర్గా ఎంచుకొని ఆ పాట రికార్డ్ చేయటం మొదలుపెట్టాడు. నేను అనేది ఏంటంటే రాసిన ఆయన తెలంగాణ వాదే, తెలంగాణ అవసరాలు తెలుసు. ఆ పాట తెలంగాణ జాతీయ గీతంగా మారాల్సినటువంటి అవసరాన్ని కూడా ఆయన అంగీకరించిండు. ఆయనకు తెలుసు కదా, ఆ మాత్రం స్వేచ్ఛ ఆయనకు మనం ఇస్తే ఏం పోతుంది, ఇవ్వాలి కదా, ఆ స్వేచ్ఛ ఇవ్వాలి. ఆయనకు తోచిన విధంగా పాటను ప్రజెంట్ చేయటానికి ఆయనకు అవకాశం ఇవ్వాలి. అది ఇవాళ చాలా కీలకంగా జరగవలసి ఉంది. దాన్ని నా దృష్టిలో మనం అంతా కలిసి అక్కడ ఉన్నటువంటి ఆ పాటతో ఆ పాటను రాసిన ఆయన ప్రజెంట్ ఇంతవరకు వేల సభల్లో పాడినటువంటి ఆయనకు ఆ స్వేచ్ఛను మనం ఇవ్వాల్సి ఉంటుంది. దాన్ని ఎంత సమర్థవంతంగా ప్రజెంట్ చేస్తే రాష్ట్రానికి అంత గుర్తింపు వస్తుందని నమ్ముకున్నాడు. కాబట్టి దాన్ని బాగా ప్రజెంట్ చేయటానికి మంచి మ్యూజిక్ కంపోజర్ను ఎంచుకోవాలనుకున్నాడు. ఈ పాటకి ఎవరు పనికి వస్తారనుకుంటే ఆ మ్యూజిక్ కంపోజర్తోనే ఆ పాట దాన్ని ఆయన బయటికి తీసుకొని రావటం జరిగింది. దాన్ని నా దృష్టిలో అంతగా చర్చ చేయవలసిన అవసరం లేదని చెప్పి అనుకుంటున్నాను. తెలంగాణలో ఇంతమంది ఉన్నారు, ఉద్యమం జరిగినప్పుడు పాటలు పాడి మ్యూజిక్ కంపోజ్ చేసిన వాళ్ళు ఉన్నారు కదా. తెలంగాణ భావోద్వేగానికి సంబంధించిన ఒక ప్రతీక అది. గత ప్రభుత్వం పట్టించుకోలేదు, పట్టించుకున్న ఈ ప్రభుత్వం మరి పక్క రాష్ట్రం వాళ్ళు ఎందుకు, తెలంగాణ వాళ్ళు లేరా? ఇప్పుడు పాడిన ఆయన కళాకారునికి ఎవరైనా స్వేచ్ఛ ఇస్తారు కదా. పాట మంచిగా రావాలంటే పలానా ఆయన మ్యూజిక్ డైరెక్టర్ ఉంటే బాగుండదని రచయిత అనుకున్నాడు. ఆ రచయిత తెలంగాణ వాడే కదా. తెలంగాణ చైతన్యం పెంపొందించడంలో ముఖ్య పాత్ర పోషించిన వాడు, తెలంగాణ పోరాటంలో ముఖ్య భూమిక పోషించినటువంటి వాడు.
అనుమానించవలసిన అవసరం ఏముంది? పాట మనదే, అవసరం మనదే. ఇంకా బాగా వస్తుందనే నమ్మకంతో ఇంకొక మ్యూజిక్ డైరెక్టర్ని తీసుకొచ్చుకున్నాడు. మామూలుగా ఆయన ఇదివరకు పాటలు పాడలేదా, రికార్డ్ చేయలేదా? ఎప్పుడు కూడా అట్లా అనుకోలేదు. కానీ ఇది ఒక రాష్ట్రీయ గీతంగా మారబోతున్నది కాబట్టి అది శాశ్వతంగా నిలిచే విధంగా దాన్ని పాడాలనుకుంటాడు. ఆ శాశ్వతంగా నిలిచే విధంగా ఆ పాట పాడటానికి ఆయన ఒక మ్యూజిక్ కంపోజర్ని ఎంచుకున్నాడు. నా దృష్టిలో దానికి ఇంత చర్చ రభస అవసరం లేదు. అంటే ఇదేమన్నా డెలిబరేట్గా జరుగుతుందని మీ ఉద్దేశమా? అట్లేం కాదు. రకరకాల మ్యూజిక్ డైరెక్టర్కి సంబంధించిన చర్చ చేసిన తర్వాతనే ఈయనైతే బాగుంటుందని నిర్ణయించుకున్నాడు. కాబట్టి అది ఆ రచయిత యొక్క ఆయన ఎంచుకున్నటువంటి ఒక సొల్యూషన్ కదా, ఒక మార్గం కదా, దాన్ని గౌరవిద్దామని నేను అందరికీ విజ్ఞప్తి చేయదలిచి. రేవంత్ రెడ్డి పరిపాలన తీరు ఎట్లా ఎట్లా ఏ వేళ కొనసాగుతున్నది? మీరు దగ్గరికి వెళ్ళి చూస్తున్నారు. ఇప్పటికీ బాగానే ఉంది. వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారం ఒక ప్రజాస్వామిక తెలంగాణ నిర్మాణం కోసం ప్రయత్నం అయితే చేస్తున్నారు. నా దృష్టిలో అది ఆ ప్రయత్నం కూడా చాలా బాగానే ఉంది. సమగ్రంగానే ఆలోచిస్తున్నారు. అది ఆ తెలంగాణ చిహ్నాల విషయంలో కానీ ప్రతి విషయంలో కూడా కొంత ప్రజాస్వామికంగానే ఆలోచిస్తున్నారు వాళ్ళు. అందుకని నేను అనుకోవటం అయితే దాని మీద అంతా ఆయన ఒక చర్చ చేయకుండా ఇదేం చేయట్లేదు కాబట్టి దాని మీద నా దృష్టిలోనైతే ఇంకా ఎక్కువ ఘర్షణ అవసరం లేదు. ఆ లోగో విషయానికి వస్తే ఏంటంటే అది ప్రజల జీవితం ప్రతిబింబించట్లేదు కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ లోగో అనేది ఇవాళ మార్చాలి అని నిర్ణయించుకున్నారు. చాలామంది నాలాంటి వాడు నేను కూడా అనుకుంటున్నాను అది మారితే బాగుండును అని. అయితే ఇప్పుడు మార్చుకోవటానికి అవకాశం కలిగింది. అయితే తొందరపడి మేము ఏకపక్షంగా నిర్ణయం తీసుకోము, చర్చలు చేస్తాము, అసెంబ్లీ కూడా ఆమోదించిన తర్వాతనే దాన్ని బయటికి విడుదల చేస్తామనే మాట వాళ్ళు అంటున్నారు. ఒక ప్రజాస్వామిక పద్ధతుల్లోనే నిర్ణయం తీసుకుందామని హామీ ఇచ్చిన తర్వాత నా దృష్టిలో ఇంకా ఘర్షణ కూడా అనవసరం. వాళ్ళు చేస్తున్నారు, చేయనీయండి. అలా తయారైన తర్వాత చర్చకు ప్రజల ముందుకు తీసుకొస్తామంటున్నారు కదా, తేనీయండి. బయటకు వచ్చిన తర్వాత చర్చ దాన్ని వచ్చిన రూపాన్ని చూసి మాట్లాడుకుందాం. అప్పటిదాకా అంతర్గతంగా ఓ ప్రయత్నం అయితే జరుగుతున్నది. ఆ అంతర్గత ప్రయత్నాన్ని మనం ఆమోదించి దాన్ని కానివ్వటానికి, అది విడుదల కావటానికి మనం ఒక ప్రయత్నం చేయాలి. కానీ అప్రజాస్వామికంగా ఒకళ్ళిద్దరు కూర్చొని రుద్దితే కుదరదు. కేసీఆర్ జాగ్రత్త పడి ఉంటే ఇవాళ మనకి కొత్త లోగో అవసరం రాకపోతుండే. ప్రజాభిప్రాయాన్ని తీసుకొని లోగోను తయారు చేసి ఉంటే ఇవాళ ఇంత పంచాయతీ కూడా ఉండేది కాదు. అప్పుడు ఆయన చేయలే, అదొక తప్పిదం. ఆ తప్పిదం జరిగిందని చెప్పి మనం ఇంకా దాన్ని రెక్టిఫికేషన్ చేయవలసిన అవసరం లేదనుకుంటే కూడా పొరపాటు. తప్పనిసరిగా కరెక్షన్స్ జరగాలి. అది మెరుగ్గా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది. ఆ ప్రయత్నం గవర్నమెంటు ఎత్తుకోవటం మంచిదే. కాకపోతే అది ప్రజాస్వామిక పద్ధతుల్లో అంతిమంగా అసెంబ్లీలో కూడా చర్చ పెట్టి అందరి అభిప్రాయం తీసుకొని దాన్ని ఫైనలైజ్ చేయాలని మాత్రమే నేను కోరుతాను. కానీ అభివృద్ధి నమూనాలో కేసీఆర్ అభివృద్ధి నమూనా ఇట్లా ఉన్నది, అది ప్రజలకు ఉపయోగకరంగా లేదని మీరు అంటున్నారు. రేవంత్ రెడ్డి ఈ 6 నెలల కాలంలో ఒక అభివృద్ధి నమూనాను తీసుకొని వస్తున్నారు. ఆ అభివృద్ధి నమూనా ఎట్లా ఉన్నది? ఇది బాగానే ఉంది. ఎందుకంటే మళ్ళా ఇదివరకట్లాగా ఒకళ్ళిద్దరికి లాభం ఎట్లా అందించాలనే ఆలోచనతో బయటపడి మొత్తం జాగ్రత్తగానే ప్రతిదీ పరిశీలిస్తున్నారు. కాళేశ్వరం విషయంలో కూడా కమిటీలు ఇచ్చిన అభిప్రాయం, రాష్ట్ర స్థాయి ఇంజనీర్లు చెప్పేటువంటి సూచనల ఆధారంగానే కదా నిర్ణయాలు చేస్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే దుబారా ఖర్చు కూడా ఆస్కారం లేకుండా అయిపోతున్నది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం, కాళేశ్వరం నిర్మాణం కానీ ఇదంతా కూడా బాగానే ఉన్నాయని నేను అనుకుంటున్నా. వాటి వల్ల కలిగేటువంటి లాభము అది ప్రజలందరికీ చేకూరాలనేటువంటి తాపత్రయంతో వాళ్ళు చేస్తున్నారు. దాన్ని తప్పకుండా మనం అభినందించాలని చెప్పి నేను అందరికీ విజ్ఞప్తి చేస్తాను. కానీ సార్, ఇప్పుడు తెలంగాణ నిన్న ఎట్లా ఉన్నది, ఇవాళ ఎట్లా ఉన్నది అని ఒక రేఖామాత్రంగా మాట్లాడుకున్నాం. రేపు తెలంగాణ ఎట్లా ఉండవచ్చు? గడిచిన 10 సంవత్సరాల ఒకనొక పునాది ఉన్నది. ఇప్పుడు వీళ్ళు పారిశ్రామిక విలేజ్లు అంటున్నారు, ORR RRR మధ్య ఒక పారిశ్రామిక నమూనా అంటున్నారు. భవిష్యత్తు ఎట్లా ఉండవచ్చు? ఆయన పారిశ్రామిక నమూనా అనే దానికంటే కూడా ఓవరాల్గా ఆయన ఆలోచన మనం అందరం కూడా కొంత గుర్తుపెట్టుకోవాల్సింది. కొంత ఆయన
ఆ, ఒకరిద్దరి ప్రయోజనాల కోసం ఏది చేయట్లేదు, తెలంగాణ అభివృద్ధి కోసం. కానీ దురదృష్టవశాత్తు అధికారంలోకి వచ్చే నాటికి రాష్ట్రం అప్పుల పాలైంది. ఈ అప్పుల పాలైన రాష్ట్రాన్ని మళ్ళీ ముందుకు నెట్టాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద పడ్డది. ఇది మొదటి సమస్య. దానివల్ల ఇచ్చిన హామీలను కూడా అమలు చేయడానికి చాలా ఇబ్బంది పడాల్సి వస్తున్నది. అది ఒక భాగమైతే, అంటే ఇట్లా అభివృద్ధికి ఒక ఆటంకాలు ఎదురవుతున్నటువంటి సమయాన, దానికి జరగవలసినటువంటి కృషి చేయలేనటువంటి సమయాన, ఇవాళ నా దృష్టిలో ఏంటంటే తప్పనిసరిగా ఇప్పుడు ఇస్తున్నటువంటి రేవంత్ తెచ్చిన అభివృద్ధి అనుకుంటే దాన్ని మనం ఇంకా ఇప్పటికిప్పుడు స్పష్టంగా నిర్వచించలేకపోతున్నాం. ఎందుకంటే వాళ్ళు చేసింది తక్కువ, అధికారంలోకి వచ్చింది కూడా కొద్ది రోజుల క్రితమే. ఇప్పుడు అధికారంలోకి వచ్చింది, నిలదొక్కున్నారు. బహుశా రేపు మాపో కోడు కూడా ముగుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా తాము అనుకున్న మాట ప్రకారం ఒక అభివృద్ధి చేయటం అప్పుడు సాధ్యమవుతుందని అనుకుంటున్నాను. ఈ అభివృద్ధిలో మనకు కనబడేటువంటి ప్రస్ఫుటమైన అంశం ఏంటంటే ప్రజలకు బతుకుదెరువు అవకాశాలు పెరగాలి, విస్తరించాలి. అది దాంట్లో ఉన్న ప్రాథమికమైనటువంటి అంశం. అది ఒక భాగము. ఇక రెండవ భాగం ఏంటంటే ఈ అభివృద్ధిలో ప్రజలకు లాభం జరగాలనేటువంటి ఒక తాపత్రయంతో పాటు ప్రజలకు దీంతో ఉపాధి అవకాశాలను కూడా మనం పెంచే ప్రయత్నం చేయాలి అనేది నా దృష్టిలో ఇది మంచి పరిణామమే. దాంతో ఇబ్బంది ఏం లేదు. కానీ మనకున్న మేజర్ సమస్య ఏంటంటే నిధులు లేవు, రాష్ట్రం అప్పుల పాలైంది. ఏం చేయాలనేది ఎవరికి కూడా అర్థం కావటం లేదు. కాబట్టి ఉన్న పరిమితులు ఒకవైపు అయితే ఆ పరిమితులకు లోబడి ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. అది రెండవ దీనికి ఉండేటువంటి వాళ్ళ ఉన్న సమస్య. నిధులు లేవు, పైసలు లేవు, బొక్కసం ఖాళీ అయింది. ఉన్నటువంటి దాంట్లో వేగవంతమైన అభివృద్ధిని సాధించడానికి ఎట్లా ఖర్చు చేయాలి, అది వాళ్ళ మన ముందున్నటువంటి ఒక పెద్ద సంశయం. దాన్ని దాటి ముందుకు వెళ్ళటానికి ఇప్పుడున్న పరిస్థితులు అయితే సానుకూలంగా ఇప్పటికిప్పుడైతే సాధ్యం కాకపోవచ్చు. బహుశా కొంత సమయం పట్టవచ్చు. అందరు కలిసి ఉమ్మడిగా నిధులను పెంచగలిగేటువంటి ఒక చర్యలు తీసుకోగలగాలి. అట్లాంటి చర్యలు ఏమన్నా తీసుకొని మొత్తము ఈ ప్రాంత అభివృద్ధికి ఉపయోగపడే విధంగా వనరులను మనం సమీకరించుకోగలిగితే అప్పుడు లాభం అవుతుంది. కొంత సమయం పడుతుంది, రాష్ట్రం బాగుపడుతుంది. కానీ ఈలోగా జరగవలసినటువంటి వాస్తవం ఏంటంటే అప్పుల పాలైన ఈ రాష్ట్రాన్ని ఇప్పుడున్న పరిమితులకు లోబడి దాన్ని మనం అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. అది కొంచెం కష్టమైనటువంటి పని. అందుకని ఇప్పటికీ ఆ విషయం మీద ఇంకా చర్చ జరిగి ఒక నిర్ణయానికి వస్తారని చెప్పి గవర్నమెంట్ మీద ఒక విశ్వాసం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.